ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మాకు మంచి నిద్రనిచ్చావు నాయన. ఉదయ కాలంలో మేలుకలు పుట్టక బలపరిచినందుకు వందనాలు. నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. నాతో మాట్లాడండి, నీ కృప దయచేయమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 30వ అధ్యాయం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చౌచక్యముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలను దాని కొమ్ములను మేలిమి బంగారు రేకులతో పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. 4 దాని జవకు దిగువన దాని 2 బంగారు ఉంగరాలు చేయవలను. దాని 2 పక్కల యందు దాని 2 మూల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోయు మోతకర్రకు స్థలములో ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగించవలను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట అనగా శాసనమును మీదికి కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలిసి కొందును. 7 అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపములను చేయవలెను. అతడు ప్రతిబింబమును చక్కపరుచుకున్నప్పుడు దాని మీద దాని ధూపము చేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరములకును యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయములైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరంలో ఒకసారి ప్రాయచిత్తార్థమైన పాప పరిహార రక్తము వలన దాని కొమ్మలను నిమిత్తము ప్రాయచిత్తం చేయవలను. మీ తరములను సంవత్సరంలో ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయచిత్తం చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. 11 మరియు యెహోవా మోషేతో ఇట్లానే నీవును ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళ ప్రతి వాడును యెహోవాకు తన ప్రాణ పరిక్రమము ధనము నిచ్చుకొనవలెను. అలాగే చేసిన ఎడల నీవును వారిని లెక్కించినప్పుడు వారితో ఏ తెగులును పుట్టదు. వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలోను వారు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క కులమును బట్టి అరతులము ఇవ్వవలెను. ఈ అరతులము 20 చిన్న అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు గలవారై లెక్కింపబడిన వారు చేరి ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వవలెను. అది మీ ప్రాణములకు పరిక్రమ ధనముగా నున్నట్లు యెహోవాకు అర్పణించుటకు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువగా ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయచిత్తమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క పెన్న నిమిత్తం దానిని నియమింపవలను. మీరు ప్రాయచిత్తము కలిగినట్లు అది యెహోవా సన్నిధి ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా నుండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నేను ఇతడితో దాని కనుక గంగాళములోను ఇతడిని పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠము నడుమ దాని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులను అతని చేతులను కాళ్ళను కడుక్కొనవలెను.
వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాను హోమధూప నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులు కాళ్ళు కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. 22. మరి యెహోవా మోషేతో ఇట్లా నువ్వు ముఖ్యమైన సుగంధ సాంబరాములలో పరిశుద్ధ స్థలము సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 5వ వంతు తులము సుగంధముల గల వంగపట్టి సగము అనగా 270 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 270 తులములు ఎత్తు, లవంగ పట్టి 500 తులముల ఒలివ నూనె సాంబారంను 3 పళ్ళాలు తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్యములను పని అయినను పరిమళ సాంబ్రాముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలంతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరములను, ధూపవేదికను, దహన బలులను, దాని ఉపకరములను అన్నిటినీ, గంగాళమును, దాని పీఠమును అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటికి ప్రతిష్ఠింపవలను. వాటిని తగులు ప్రతి వస్తువును ప్రతిష్ఠితమగును. మరియు ఆహారాలను అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారికి అభిషేకించి ప్రతిష్ఠింపవలను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను. దానిని నరశరీరముల మీద పోయకూడదు. దాని మేళము చొప్పున దాని వంటి దేనిపైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనదని అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలను. దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దాన్ని పోయేవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయవలెను చెప్పెను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నువ్వు పరిమళ ద్రవ్యం అనగా జటామాంసి, గోపచందము, సుగంధ చెక్కకు పరిమళ ద్రవ్యమును, స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగంగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలెను. నీవు సుగంధ ద్రవ్యము మేలకు పని చొప్పున పలకబడిన ఉప్పు గల దానియు, స్వచ్ఛమైనదనియు, పరిశుద్ధమైనదైన సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలో ప్రత్యక్షపు మందసము నదుట దాన్ని ఉంచవలను. అది నీకును ప్రతి పరిశుద్ధముగా ఉండవలను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఇందులో ఈ 30వ అధ్యాయంలో చూసుకుంటూ వస్తూ ఉంటాయి. మరి యెహోవాకు మరి ఏంటిది ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను. అది ఎలా ఉండాలని ఇందులో ఎత్తు, మూరలు, వెడల్పు ఇవన్నీ మరి చెప్పబడుకుంటూ వస్తుంది. అంతేకాదు గంగాళం అంటే ఏంటిది, అది చేతులు కాళ్ళు కడుక్కోవడానికి గంగాళం. ఇవన్నీ యెహోవాకి ధూపం వేసేది. పరిశుద్ధ ఆవరణంలో వెళ్ళి మరి ఆయనకి మరి అర్పణలు అర్పించే విధానము ఇందులో చెప్పబడుకుంటూ వచ్చింది. ఆ రోజులలో ప్రజలకి మోషేతో మరి చెప్పబడిన విధంగా వండుకుంటూ వచ్చింది. మరి ఇంకా చూసాము మరి మీరు చావకుండానట్లు
వారు ప్రత్యక్ష గుడారంలో వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకు బలిపీఠం వద్ద వచ్చినప్పుడు తాము చావకుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావకుండునట్టు తమ చేతులు కాళ్ళు కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతి వారికి తరతరములు నిత్యమైన కట్టడగాను పరిశుద్ధంగా పవిత్రంగా నీళ్లతో కడుక్కోవాలి. మరి దేవుని ఇంత పవిత్రంగా ఆచరింపవలెను. ఆ ప్రత్యక్ష గుడారములు మరి దేవుని కాడ ధూపం వేయటానికి. మరి ఏదైనా తప్పు చేస్తే చచ్చిపోతాడు యాజకుడు. మరి అందుకే నడుముకి తాడు కట్టేదట. అపరిశుద్ధ ఆవరణ పిల్ల అంత పవిత్రమైనది, అంత ఎంతో ప్రశస్తమైనది అన్నట్టు ఆవరణ. సో ఇక్కడ మరి అదేవిధంగా చెప్పబడుకుంటూ వచ్చి ఉన్నది. ఇంకేం చేయబడుతున్నది 33. దాని వంటిది కలుపువాడు అన్యుని మీద దాని పోయేవాడు తన ప్రజల నుండి కొట్టివేయవాడు. అన్యులు అంటే దేవుని ఎరగని వారిని మనం అన్యులుగా ఎంచుతూ ఉంటాం. ఇప్పుడు మన రక్త సంబంధులు మన అమ్మ వాళ్ళ అక్కజల విషయంలో చూస్తూ ఉంటే మరి కొందరు దేవుని నమ్ముకున్నారు, కొందరు దేవుని నమ్ముకున్నవారు వారు అన్యులుగా ఎంచబడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పూజలో వారి పురస్కారంలో వారి దానిలో మనం పాలు పొందకూడదు. మనం ప్రత్యక్షింపబడిన వారు మరి ఇది చేస్తే ఏమైంది, అది చేస్తే ఏమైంది అన్నట్టు కాదు. దేవుడు మనకంటూ ఒక మనస్సాక్షి పెట్టాడు. మనకి వెలుగు సంబంధులుగా ఉండాలి. మనం చెప్పితే వినప్పుడు మనము వారికి ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం మన దాంట్లో చిన్ననొక్కడే మంచిగా జీవిస్తూ ఉంటారు. మన దేవుని నమ్ముకున్నాం చిన్న మీదనే విరుసుకుపడుతూ ఉంటారు. ఏ దానికి రాడు, ఏ కార్యానికి రాడు. దేవుడు చేయొద్దన్నాడా, చెప్పొద్దన్నాడా? ఎస్, కొన్ని కార్యాలు చేయకూడదని దేవుడు చెప్పాడు ప్రత్యేకంగా. వారిలో మనము ప్రత్యేకమైన వారంగా ఉండాలని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటలే. కానీ ఈనాడు క్రైస్తవులు అయ్యో బంధుత్వం కోల్పోతామేమో, ఏమనుకుంటారో, ఏం చేస్తారో అనుకుంటారు. కాదు, దేవునికి ఒక నియమాలు నిర్మించారు. వెలుగు సంబంధులుగా ఉండమన్నారు. పోవాలి కానీ వారి కార్యంలో మన పాలు భాగస్తులుగా ఉండకూడదు. పోకుంటే ఏమనుకుంటారో పోవాలి. పోయి మరి ఒక ప్రత్యేకమైన వారంగా ఉండాలి. అలా పరీక్షిస్తూ ఉంటారు. వచ్చినాక ఈ చేయొద్దా, మీ దేవుడు చేయొద్దన్నాడా, బైబిల్లో రాయబడి ఉన్నదా అని మాట్లాడుతూ ఉంటారు. బాధాకరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. చిన్న వాళ్ళ కుటుంబం అదే వారికి ఏం తెలుసు, తెలియదు. లోకమాన్యులో అలానే జీవం గల దేవుణ్ణి ఎరిగి తెలుసుకున్నట్టు అది గొప్ప భాగ్యం. కానీ అదే చీకటి బ్రతుకులో బ్రతుక్కుంటూ వారి నియమమే కరెక్టు అన్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంటుంది. మనల్ని ఏదైనా చేసినప్పుడు మనల్ని బాధ అనిపిస్తుంటుంది. అడిగి పోయి బాధపడటం కంటే కొన్ని సందర్భాల్లో ఉండుట కూడా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది గొప్ప ఆధిక్యత. మన ప్రార్థన ఎప్పటికైనా దేవుడు వింటే వారిలో మార్పుని తీసుకొస్తాడు. ఊకనే దేవుని నమ్ముకోవడం అంటే మామూలు విషయం కాదు. దేవుని నమ్ముకోరా రక్షింపబడరా అంటే ఊకనే నమ్ముకోరు. సమయం సందర్భాన్ని బట్టి ఆయనలో మార్పు వస్తుంటుంది. ఒక బాధ్యతకెళ్ళ క్రైస్తవుడు అయితే వారి కోసం ప్రార్థించాలి. దేవుడు తగిన సమయం ఉంది, ప్రార్థనకి జవాబుగా వారిలో కార్యం జరుగుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడానికి ప్రార్థించుకో. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధనామమును బట్టి వందనాలు. దయగలనైనా మమ్మల్ని ప్రేమించావు. మాకు దేవుడు వినందుకు వందనాలు. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. చేయబోయే మేలు కోసం నీ పాదాల సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. దేవా, మరి ధూపం వేయటానికి ఒక బలిపీఠం కట్టడానికి ఏది ఎలా ఉండాలో మరి చెప్పబడుకుంటూ వచ్చింది. తండ్రి నీకు వందనాలు. యాజకుడు ఆయన పరిశుద్ధ ఆవరణానికి వెళ్ళి
నీకు నీ సన్నిధానంలో ఉండటానికి ఎలా ఉండాలో కూడా తెలియపరచుకుంటూ చాలు దేవా. మా జీవితాలు మురికి రోత పాప జీవితాన్ని బయటికి పవిత్రంగానే మంచిగానే కనిపిస్తారు, కానీ హృదయం పాపరవత జీవితంగా ఉంటాడు. మా హృదయం చెడిపోతే మా దేహం అంతే పాడైపోతుంది తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు క్రైస్తవుల జీవితాలు మరి దేవా ఎలా జీవిస్తున్నారో నాయన నువ్వు ఎరిగినది. ప్రతి వారితో నువ్వు మాట్లాడవు ప్రార్థిస్తున్నావు అయా. హెబ్రోన్లో జరుగుతున్న యూత్ క్యాంపు యవనస్తుల భవిష్యత్తును స్థిరపరచండి, బలపరచండి. మేము వెళ్ళాలనుకుంటున్నాం, నిశ్చితమైతే మార్గం సరళపరచండి దేవా. వందనాలు. చక్కటి మంచి వాతావరణం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను దయగలైన మా ఒడ్లు అమ్ముడు పోయే కృపను దయచేయండి. వర్షం వస్తే మరి అనేక అమ్ముడు బోడిన వాళ్ళు రైతులు బాధపడాల్సి వస్తుంది తండ్రి. వాతావరణం సాధన నంచుకోండి. అమ్ముడు పోయేంత వరకు వర్షం రాకుండా కృప దయచేయండి. దయగలైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ప్రార్థించుకుంటున్నాను దయగలైనా మంచిగా మాకు సకాలంలో కాలానుకూలంగా మంచి వర్షాలను అనుగ్రహించండి తండ్రి. దయగలైన అధికారుల కోసం, ప్రభుత్వాల కోసం, నాయకుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించుకుంటున్నాను వారి కూడా నీ కృపలో బతిపరచుకోండి. రేవంత్ రెడ్డి గారిని వారి రాజకీయ పరిపాలన విషయం ప్రజలకి కావలసినది చేసినప్పుడే వారి హృదయాలలో నిలుస్తారు ప్రభా. అలాంటి జ్ఞానం దయచేయండి. ఆయా నల్గొండ జిల్లా ప్రాంతాల అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, కాపాడండి, తోడుగా ఉండండి ప్రభా. ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి. నార్కడపల్లి నల్గొండ జిల్లా ప్రజలను కృపలో బతకచ్చు. పొద్దున్న లేస్తే మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. లోకంలో ఎన్నో విధాల మానవులైన వారు మరణించిపోతూ ఉన్నారు. కానీ నువ్వు చేస్తావు, నేను చేస్తాను. ఎవరైనా చనిపోవాల్సిందే, కానీ నిన్ను తెలుసుకున్నట, నిన్ను ఎరిగి ఉండి చనిపోయేట అది గొప్ప భాగ్యం. ఎరిగి తెలుసుకోకుండా చనిపోతే ఆరని అగ్నిగుండంలో వెళ్ళే ఆత్మలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నాయి తండ్రి. అయినా జ్ఞాపకం చేసుకుందని రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి దేవానికి వందనాలు. నా దేవా ప్రార్థిస్తున్నాను. నా రక్షణ వాళ్ళ జనులకి అన్నదమ్ములు రక్షించండి, కాపాడండి. నాన్న వాళ్ళ రక్షణలు కూడా సంపూర్ణంగా రక్షించండి, కాపాడండి. తల్లి మామూలకి రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి. వారి కుటుంబంలో సమస్యలు ఎరిగి ఉన్న దేవుడో ప్రభా. ఆశ విషయంలో దేవా బిడ్డని ఐక్యపరచండి. సమాధానం సంతోషం గృహంలో నింపునైనా వారి మనసు మార్చండి దేవా. నీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబంలో మరియు పెద్ద కూతురి విషయంలో సంతానం అనుగ్రహించి వారి సమస్యలు సాల్వ్ చేయండి. వారి కుటుంబాల్లో సమస్యలు ఉండి మాకు సమస్యగా మారిపోకుండా ఉండటకు కృప దయచేయండి. మీరు రోడ్డు మీద వెళ్ళి కట్టుకునే కృపను మాకు అనుగ్రహించండి. మాకున్న సమస్య శత్రు సాధారణతలను చితుకుతక్కండి ప్రభా. నైనా మరి శలుక మరి నైనా లోన్ అప్రోచ్ అవ్వటకు నాకు సహాయపడండి. డైరీ ఫామ్ అప్లై చేయటకు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. బ్యాంకు నైనా మిషన్ ఇచ్చిందో రాలేదో ఒకసారి వెళ్ళి తెలుసుకుంటకు నాకు కృప దయచేయండి. అప్లికేషన్ ఫామ్ పూర్తవటకు నైనా ఇలా నాకు అన్ని విషయాలు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. తమని జాబ్ విషయంలో రైల్వే జాబ్ నేను ఏర్పాటు చేయండి. వీరిని దీవించండి. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. శక్తిని, బలమును, ఆరోగ్యం, కృపను దయచేయండి. అయ్యా మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరళపరచండి ప్రభా. సహాయపడమని పాద సన్నిధిలో ఊరపెట్టుకుంటున్నాను. అయా సంతోషం పరిపూర్ణం చేయండి దేవా. నిజముగా వీరు దేవుని ఎరిగి ఉన్నారు. అనేకులు సత్యంలో నడిచే విధంగా మా ద్వారా నీ అద్భుతమైన ఆశ్చర్యకార్యం జరుగుటకు కృప దయచేయండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. చిన్న కుటుంబాన్ని వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం జీతాలు పడే కృపను దేవా సహాయపడి వారి సంబంధాలకు వారి కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి. చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా. వారి మనోనేతాలు వెలిగించండి ప్రభా. పిల్లలను కాపాడండి, రక్షించండి దేవా. అయినా మరి ప్రార్థిస్తున్నాను దైవనైనా నిరంజన కూడా జ్ఞాపకం చేసుకో. జాబ్ మార్గం సరళపరచండి. బిడ్డని నిలబెట్టండి. ఉన్నది ఎక్కడ త్రుటి లేకుండా బిడ్డకు జ్ఞానం కలిగి జీవించే కుమార్తెగా సిద్ధపరచండి. ఉన్నదాన్ని పోగొట్టుకునే విధంగా బిహేవ్ చేయకుండా అయ్యా బిడ్డ సత్ప్రవర్తన కలిగి జీవించే కృపను బిడ్డకు దయచేయండి. అయ్యా శత్రు సాతాను దేవ మా ద్వారా వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయమని ప్రార్థిస్తున్నాను.
జ్ఞాపకం చేసుకొని కాపుదల భద్రత మాకు ఉంచమని ఇంతవరకు చేసిన మేలు బట్టి మా భవిష్యత్తు చిత్తమే మాయలో జరిగించు. ఇచ్చిన వాగ్దానాలు నిలవచ్చు. నీ వందల విషయంలో కృపలో భద్రపరచుకో. మందిరానికి దేవాలోన సక్సెస్గా సాంక్షన్ అయితే అన్ని వాక్యాలు రాపిస్తాను. నన్ను దీవించండి. నా పరిస్థితిని ఎరిగిన దేవుడు సహాయపడమని ప్రార్థిస్తాను. సౌజన్య కూడా జ్ఞాపకం చేస్తాను. వారి ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. వారికి ఉన్న సమస్యలు సాల్వ్ చేయండి. దేవా వీడి విషయంలో సహాయపడమని ప్రార్థిస్తాను. ఇలా నా అక్కర్లు తీర్చబడటకు కృప తెచ్చండి. ప్రతి విధమైన ఆటంకాన్ని తీసివేయండి. నన్ను దేవా కృపను భద్రపరచుకోండి. ప్రభా శాంతి భవిష్యత్తు చిత్తానుసారం బిడ్డ ముందుకెళ్ళటకు దీవించి మా భవిష్యత్తు నిస్సహస్తాలకు చెప్పుకుంటూ తోడుగా ఉండి నడిపించమని ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ అన్ని విషయాలని దయగల చేతి కొరకు ఆయన తగ్గించుకుంటూ నామం హెచ్చించుకుంటూ ఏసు దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.